నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారి పైన ఇవాళ ఇంత ఎందుకు చేస్తున్నారంటే హిందూ ధర్మం పైన మాట్లాడడమే చేసిన తప్ప పవన్ కళ్యాణ్ గారు. హిందూ ధర్మం పైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చేసిన తప్ప దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటే అవాకులు చవాకులు పేల్చడం మీ తప్ప. నిన్న మీడియా వాళ్ళు మీరందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లెఫ్ట్ వింగ్ కాదా? తులసి చంద్ ఎప్పటికీ మాట్లాడదు. దాని తర్వాత నాగేశ్వరరావు ఎటువంటి భావజాలు మీరు చూడండి అన్న. మీరు నాకు ఏ క్వశ్చన్లు అయినాయండి, నేను మాట్లాడతా. దాంట్లో మెజారిటీలో కూర్చున్న వాళ్ళందరూ మెజారిటీలా, నేను అనేది మెజారిటీ లెఫ్ట్ భావజాలం ఉన్నోళ్ళు కాదా? మీరు దేశం పైన ధర్మం పైన కొట్లాడటానికి సౌత్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అందరినీ ఏకఛత్రాధిపత్యం పైన నడుపుతున్నాడని ఇంత కుళ్ళెందుకురా బాబు మీకు? నువ్వు హెరిటేజ్లను దాడి చేస్తావు, చేసుకోరా భయ్, మాకేముంది? నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి పంపించానుగా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీ దాంట్లో మాట్లాడుకుంటూ కొంతమంది చెప్పిండ్రు కదా, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అనుకుంటే మీరు ప్రాంతాల మధ్య రెచ్చగొడుతున్నారు కదా. బుద్ధున్నారా వెదవల్లారా? పోలీసు వాళ్ళు వచ్చినట్టు ఒక్క రుజువు చూపియండి రా. నేను తెలంగాణ బిడ్డను రా, నేను కట్టర్ తెలంగాణ వాదిని, 100 కేసులైనని. మీ పైన ఏడైనారా? మీ పైన కేసులు ఏడైనాయిరా? అరే నేను జైల్లోకి పోయినన్నా, నేను జైల్లోకి పోతే నాకు బెయిల్ ఇవ్వలేదన్నా. నేను ప్రత్యక్ష సాక్షిని. నాతోని శ్రీశైలం అనేటోను నా పైన 100 కేసులు వేస్తే మహబూబ్ నగర్ జైళ్ళల్లో 8 సంవత్సరాలు తిరిగిండ్రా. మీరెక్కడున్నారు? అరే పృథ్వీగా మీ అయ్య చేసేడు కావచ్చు ఉద్యమం, నేనేమంటలేను. నువ్వు చేయవారా బిడ్డ? అరే పాశం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్లిళ్ళు చేసుకోండి, నిన్నెవడు చేసుకోవద్దన్నాడు? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్లిలో గోలా? ప్రతిసారి కొడుకులకు అరే మగోడు చేసుకున్నారా పై బాజాప్తాయి చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు.